హసన్ తానిషా 1672–1687 కుతుబ్ షాహీ వంశంలో చివరి పాలకుడు. ఉదార స్వభావుడైన ఇతన్ని ప్రజలు తానిషా అని కీర్తించారు. ఇతని గురువు షారజ్ కట్టాల్ సూఫీ ఇతనికి తానిషా భోగి అనే బిరుదు ఇచ్చారు. ఇతని కాలంలోనే శివాజీ హైదరాబాద్ను సందర్శించినట్లు తెలుస్తుంది. ఇతని ప్రధాని మీర్ జుమల్ మాదన్న. ఇతని అసలు పేరు సూర్యప్రకాశరావు. ప్రధాని మాదన్న. ఇతని అసలు పేరు సూర్యప్రకాశరావు. ఇతని సర్వసైన్యాధ్యక్షుడు సలార్కర్ అక్కన్న. అక్కన్న మాదన్నల మేనల్లుడు. కంచర్ల గోపన్న. పాల్వంచ తహసీల్దార్గా పనిచేసిన గోపన్న భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆలయాన్ని నిర్మించారు. గోపన్న రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. కంచర్ల గోపన్న తాను వసూలు చేసిన శిస్తును ఖజానాకు పంపకుండా భద్రాచలంలో శ్రీరాముని దేవాలయంను నిర్మించాడు. దీనితో ఆయనను గోల్కొండ కోటలో బంధించారు. క్రీస్తు శకం 1685 ప్రాంతంలో జరిగిన మొఘలుల దాడిలో ఓటమి పాలైన తానిషా వారితో సంధి చేసుకున్నాడు. ఇతని కాలంలో అక్కన్న మాదన్నల ఔరంగజేబుకు వ్యతిరేకంగా శివాజీ మరియు బీజాపూర్లతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. ముస్లిం సర్దారుల కుట్రల వల్ల 1686 మార్చి 24న క్రీస్తు శకం 1685 ప్రాంతంలో జరిగిన మొఘలుల దాడిలో ఓటమి పాలైన తానిషా వారితో సంధి చేసుకున్నాడు. ఇతని కాలంలో అక్కన్న మాదన్నలు ఔరంగజేబుకు వ్యతిరేకంగా శివాజీ మరియు బీజాపూర్లతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. ముస్లిం సర్దార్ల కుట్రల వల్ల 1686 మార్చి 24న అక్కన్న మాదన్నల హత్యతో గోల్కొండ రాజ్యం బలహీనమైంది. బీజాపూర్ను ఆక్రమించిన తరువాత ఔరంగజేబు క్రీస్తు శకం